హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయాయా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సో గుడ్. అండ్ ఈరోజు ఒక వెరైటీ వ్లాగ్లో అయితే నేను వచ్చేసానండి. అదేంటి అంటే మూగ సైగలతో ఉంటుంది అండ్ వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. సో లెట్స్ సీ అండ్ ఎంజాయ్. హాయ్ ఆల్, నమస్తే అందరికీ. సో నేనైతే మాట్లాడటానికి లేదు, ఎందుకంటే అందరూ పడుకొని ఉన్నారు, అందరూ స్లీపింగ్. ఉండండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. అదేంటి అంటే నా ఫోన్లో నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. నా ఫోన్ ఇది. సో ఆన్ చేస్తే మీకు ఒకటి డిస్ప్లే అవుతుంది. ఏంటి అంటే టైం అన్నమాట. 12:10 అయింది. ఇప్పుడు మిడ్నైట్ 12:10 అయింది. ఎందుకు అంటే ఈ టైంలో నాకేం పని అనేది నేను మీకు చెప్తాను. సో ఏంటి అంటే సర్ప్రైజ్ ఇదన్నమాట. గోరింటాకు తెచ్చుకున్నాను నేను. మా ఈవినింగ్ బయటకు వెళ్ళాము, సో నాకు అక్కడ కనిపించింది, తెచ్చుకున్నాము. అండ్ చాలా ఇయర్స్ అయిందండి నేను గోరింటాకు పెట్టుకొని కూడా. చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 9 years అయిందేమో. సో నాకు ఇది కనిపించింది. ఆషాఢంలో ఆకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, అండ్ ఆచారం ప్రకారం కూడా చాలా మంచిది అని అంటారు కదా. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూడంగానే. అండ్ ఈ టైంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటున్నావు అని అనుకోవచ్చు మీరు. మార్నింగ్ నాకు కిడ్స్తో అస్సలు కుదరట్లేదండి. ఏదో రకంగా అయితే వాళ్ళు వచ్చి నన్ను టచ్ చేయటమో, లేకపోతే నాకేదో పని ఉంటుంది వాళ్ళతోటి. సో అందుకనే నేను నైట్ పెట్టుకుందాము అనుకున్నాను, కానీ ఈరోజు మరీ ఎక్కువగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు పడుకోవటమే లేట్ అయిందనమాట. సో అందుకనే ఈ టైంలో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే ఏకాదశి కాబట్టి కంపల్సరీగా పెట్టుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఈ టైంలో నేను ఒక్కదాన్నే హాల్లో కూడా రాను, బట్ ఏంటి అంటే గోరింటాకు కోసం రావాల్సి వచ్చింది. అండ్ లైట్స్ అయితే మొత్తం ఇంటి నిండా లైట్స్ వేసేసాను, ఎందుకంటే నాకు కొంచెం ధైర్యం ఎక్కువ అనమాట. సో ఓకే అండి, ఇలా గోరింటాకు మొత్తం ఇందులో ఉన్న వేస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసాను. ఇందులో ఉన్న కాడలు, ఆకులు, పాడైపోయిన ఆకులు అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ గోరింటాకు మొత్తం అందులో షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఈ గోరింటాకు వల్ల కూడా మనకి ఎలాంటి ఉపయోగాలు, అసలు దీన్ని ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలనేది కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మిస్ కాకుండా వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి, కొంచెం చింతపండు వేసుకోవాలి, అండ్ కొంచెం అయితే షుగర్ వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా పండుతుందండి గోరింటాకు కూడా. అండ్ లాస్ట్లో మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్నీ ఇంట్లో దొరికే ప్రోడక్ట్సే కాబట్టి ఈజీగా మనం గోరింటాకు ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని ఇట్లాగా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని ఉంచుకోవాలండి. అండ్ దాని తర్వాత హ్యాండ్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో ఆయిల్ కానీ లేకపోతే ఎలాంటి చెత్త, ఎలాంటి డర్టీ ఏమీ ఉండకూడదు. సో ఇలా క్లీన్ చేసుకొని నేనైతే గోరింటాకు అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఈ గోరింటాకు పెట్టుకునే లోపు అసలు ఈ గోరింటాకు స్టోరీ ఏంటో నేను మీకు చెప్తానండి. గౌరీ ఇంటి ఆకు అంటే సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాక్షంతో జన్మించిందండి ఈ గోరింటాకు. అందుకనే దీన్ని గోరింటాకు అని పిలుస్తాము మనం కామన్ లాంగ్వేజ్లో. వీటిని మనం అలంకారంతో పాటు గర్భాశయ దోషాలు పోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో అధిక ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా వర్షాకాలం పెట్టుకుంటారండి. ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, సో ఆ టైం అప్పుడు పెట్టుకుంటారనమాట. ఇది చూడండి, నెక్స్ట్ డే ఇలా తీసేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ వాష్ చేసుకోకూడదు ఎప్పుడైనా హ్యాండ్స్. వెంటనే తీసిన వెంటనే ఆయిల్ అప్లై చేసుకోవాలి. అండ్ చూడండి, మా పాప చిన్ని చేతులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. మా పాప అయితే డేలో పెట్టుకుంది, నెక్స్ట్ డే లేచిన తర్వాత పెట్టుకుంది. నైట్ పెడితే మొత్తం అంతా పూసేస్తుంది అని చెప్పేసి నైట్ పెట్టలేదు. సో చాలా ఎక్సైట్గా ఫీల్ అయింది. ఫస్ట్ టైం అనమాట మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం పెట్టుకోవటం. చూడండి మా గోరింటాకు చేతులన్నీ
అండ్ ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్కి కూడా పెట్టాలంట. వదిలేమ్మా ఒక హ్యాండ్కి చాలు అలాగ పెట్టుకొని కూర్చోవాలి అంటే, లేదమ్మా నేను పెట్టుకుంటాను నాకు ఇష్టము అంది. సో ఎంతైనా ఇష్టపడింది కదా అని చెప్పి ఉంది కదా, ఓకే తను ఉండగలుగుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేసి నేను మళ్ళీ తనకి గోరింటాకు అనేది పెట్టేశాను. ఇంకోటి ఏంటంటేనండి, వర్షాకాలం అప్పుడు వర్షాల వల్ల ఈ రైతులు ఎవరైతే వాళ్ళ చేలకి పొలాలకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ బాడీకి కానివ్వండి, లేకపోతే వాళ్ళ చేతులు అవి కొంచెం పాడవుతూ ఉంటాయన్నమాట తడిచి వాటర్లో. సో అలా పాడవకుండా గోరింటాకు అనేది పెట్టుకుంటారు. సో అలా వేళ్ళకి మనం ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వేళ్ళకి కూడా మనం కవర్ చేస్తున్నాం కదా, సో అలా కంప్లీట్గా పెట్టుకుంటారు. ఇంకా అలాగే బయట చల్లగా ఉంటుంది అండ్ మనకి బాడీలో హీట్ అనేది బయటకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో బయట చల్లగా ఉంటే ఆబ్వియస్గా ఆటోమేటిక్గా మన బాడీ అనేది వేడిగా అయిపోతుంది. సో ఆ వేడిలో ఎక్కువగా వేడిని ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అందుకనే వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు, బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా గోరింటాకు పెట్టుకోండి అని పెద్దవాళ్ళు సలహా చెప్పేవాళ్ళు అనమాట. సో పెద్దవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవాలమ్మా ఆషాఢం అప్పుడు అని అంటారు కదా. సో దానికి కూడా రీజన్స్ ఇవేనండి. సో గోరింటాకు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకి అలంకారానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో దాదాపు అందరికీ గోరింటాకు అంటే ఇష్టమే ఉంటుంది కదండి. సో ఎవరికి ఇష్టం ఉండదు. సో ఫైనల్లీ మా పాపకైతే నేను గోరింటాకు పెట్టేశాను. చిన్ని హ్యాండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఎన్నిసార్లు చూసుకున్నానో మా పాప హ్యాండ్స్. తనైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అవ్వటం, కొన్ని టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట, ఫేస్ ఫీలింగ్స్. నేనైతే నైట్ వేసుకున్నాను కదండి, 2 హ్యాండ్స్కి అయ్యేసరికి 1 అయిపోయింది అండ్ తర్వాత 3 వరకు నిద్రే పట్టలేదు. ఏంటో ఒకలాంటి ఇన్కన్వీనియంట్గా ఉండింది 2 హ్యాండ్స్కి ఉండేసరికి అండ్ నిద్ర అనేది అస్సలు సరిపోలేదు. నెక్స్ట్ డే లేచాను అండ్ ఫైనల్లీ ఇదండి మా ఇంట్లో స్టోరీ, మా పాపకి నాకు. అండ్ ఈ ఆషాఢంలో అందరూ మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన దగ్గరికి రాకుండా ఉంటాయి. దేనివల్ల అంటే ఆ వర్షాల్లో పడే తడి వల్ల అనమాట. అండ్ ఈ గోరింటాకులో ఈ రెడ్ కలర్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఈ గోరింటాకులో లాసోన్ అనే ఒక సహజమైన రసాయనం ఉంటుందండి. ఈ లాసోన్ వల్ల మనకి ఈ రెడ్ కలర్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గోరింటాకులో ఏమేమి వేస్తే బాగా పండుతుంది అనేది చెప్పాను. గోరింటాకు తీసేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి అనే చిన్న టిప్స్ చెప్పాను. అండ్ ఆల్సో ఈ ఆషాఢంలో గోరింటాకు ఎంత హెల్దీయో కూడా నేను మీకు చెప్పాను కదా. Hope this video is useful. Thank you so much for watching.